నమస్తే. ఈరోజు మన ముందు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బొడ్డుపల్లి పెంటయ్య గారు. నమస్కారం గురూజీ. నమస్కారం. నార్మల్‌గా అందరికీ ఇల్లు కట్టాలని ఒక కల ఉంటుంది. అవునమ్మా. ప్రతి ఒక్కరికి. అవునమ్మా. కానీ కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే భూ సమస్యలు అనేది అమ్మాలన్నా, కొనాలన్నా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. అలాంటి వాటికి మనము ఎటువంటి పరిష్కారం చాలా మంచి ప్రశ్న. అయితే భూమికి సంబంధించినటువంటి గ్రహం వచ్చేసి భూమిపుత్రుడైనటువంటి కుజుని చేతిలో ఉంటుందమ్మా. ఓకే. మీరు ప్లాట్ అయినా, ఒక ఇల్లైనా, ఒక పొలమైనా కొనాలనుకున్నప్పుడు కుజుని అనుగ్రహం కోసము మంగళవారం నాడు చేయాల్సినటువంటి పని, మంగళవారం నాడు కుజునికి మొలకలు వెళ్ళినటువంటి ధాన్యమైనటువంటి కందులు, ఓకే. ఆ కందులను కుజునికి సమర్పించి, ఆయనకు ఎరుపు అంటే ఇష్టం, ఓకే. అందుకోసం ఎరుపు పువ్వులు పెట్టాలి. ఆ ఎన్ని తర్వాత గురూజీ గారు? ఒకటి పెట్టిన ఒకటి కన్నా ఎక్కువ, ఆయనకు 3 ఇష్టం. 3 ఇష్టం. ఆదివారం, సోమవారం, మంగళవారం 3. గ్రహ సంఖ్య కూడా ఆయనది 3. ఓకే. అందుకోసం ఎరుపు ఒత్తులు 3 వేసి, అది మళ్ళీ కుజుని దిక్కే మళ్ళీ ఉండాలి. ఎరుపు ఒత్తులు అంటే మనకు ఉన్న ఒత్తులకే మనము కుంకుమ కలిపి చేసుకోవాలి. అంతే తల్లి. అట్లా చేసుకొని అక్కడ పెట్టిన తర్వాత ఆ యొక్క కొద్దిగా ఊదుబత్తీలు పెట్టి 2 పూలు పెట్టినా కూడా ఆ తర్వాత బెల్లం ముక్క పెట్టాలి. ధూప దీప నైవేద్యం తర్వాత ఆ తర్వాత ప్రదక్షిణ చేసి ఈ యొక్క పూజ అనుగ్రహం కోసం మనం ధాన్యములు తీసుకుపోయినాం, దీపం వెలిగించినాం, ప్రసాదం ఇచ్చినాం, ఊదుబత్తి పెట్టి. కానీ తక్కిన గ్రహాలు కోపేస్తాయమ్మా. అందుకోసం మళ్ళీ ఒక్క ప్రదక్షిణ చేసి ఇంకొక గ్రహం దగ్గర పూల సమర్పణ. ఓన్లీ పూలు పెడితే పూలు పెడితే సరిపోతుంది. అట్లాగా ఈ 9 ప్రదక్షిణలు వచ్చేసి ఓన్లీ నవగ్రహాలకు పూల సమర్పణకే కేటాయించాలి. 9 గ్రహాలకు ఒక్కొక్క చుట్టూ. వెరీ గుడ్. ఆ తర్వాత 27 ప్రదక్షిణలమ్మా. 27 ప్రదక్షిణలు చేసి కందులు మొలకెత్తిన వాటిని తీసుకొని పోయి గోమాతకు సమర్పిస్తే, అట్లా 3 వారాలు చేస్తే గనక మీరు అనుకున్నటువంటి ప్లాట్ కొనడం గాని, ఒక ఇల్లు కొనడం గాని, ఒక పొలం కొనడం గాని, ఎవరు ఉన్నటువంటి ప్లాట్ అమ్మాలని చూస్తారు, అమ్ముడుకోక కూడా బాధపడుతుంటారు. కానీ అది ఈ కుజుని అనుగ్రహం ఉంటే మాత్రం భూ సంబంధితమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఉంది తల్లి. ఇటువంటి పరిహారం చేయడం వల్ల మనకి తొందరగా అమ్ముడు అవుతుంది తల్లి. అమ్ముడు పోవడం గాని, కొనాలనుకునే వాళ్లకు నెరవేరుతుంది, అమ్మాలనుకున్న వాళ్ళకైనా కూడా. ఈ భూమికి సంబంధించినటువంటి ఇదేమడి కుజుని అనుగ్రహంతో చాలా అంటే చాలా మంచి సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి తల్లి. భూమికి సంబంధించిన సమస్య గురించి మనం కుజుడికి చేయాలని చెప్పుకున్నాం. అవునమ్మా. అలాగే 9 గ్రహాలలో కుజుడు కాకుండా ఇంకా వేరే ఏ గ్రహానికైనా చేయొచ్చా? భూ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు నెరవేరాలంటే మాత్రం కుజుడే సంబంధము. కొన్ని సమస్యలకు ఎంత కటువుగా ఉంటాడంటే పెళ్లిళ్ళు కానియడు ఒక్కోసారి. కుజ దోషం ఉన్నదంటే పెళ్లిళ్ళు కావు. పెళ్లిళ్ళు కాకపోవడానికి కూడా కుజుడే కారణం. దీన్ని కూడా ఇదే రెమెడీ. 3 సార్లు కనుక కందులు కుజునికి సమర్పిస్తే, అవి తీసుకొని పోయి గోమాతకు సమర్పిస్తే ఈ యొక్క ఆటంకాలు తొలగి పెళ్ళైన అయితే భూమి సంబంధించినటువంటి ప్లాట్ అమ్మాలన్నా, ప్లాట్ కొనాలన్నా ఎంతో ధనం ఉంటుంది తల్లి. కానీ కొనలేరు. కుజుని అనుగ్రహం కావాలి. ఆటంకాలు పోవాలంటే పక్క కుజుని యొక్క అనుగ్రహం కావాలంటే మనం తప్పకుండా కుజునికి సంబంధించిన ఈ యొక్క పూజ చేసినామంటే మనకి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అవును తల్లి. ధన్యవాదాలు.